జన నీరాజనాల మధ్య గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర సాగుతోంది. ఆత్మీయ నేతకు చుండూరు ప్రజలు సాదర స్వాగతం పలికారు. ఒకే ఊళ్ళో 3 చోట్ల అభిమానులు ఏర్పాటు చేసుకున్న రాజన్న విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుంటూరు ఓదార్పు యాత్రలో భాగంగా ప్రస్తుతం మోదుకూరులో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. దాని లైవ్ చూద్దాం. ఆలస్యమైనప్పటికీ ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోకుండా, నిద్రపోవడానికి కారణాలు చూపకుండా, కష్టమనిపించినా కూడా పిల్లల్ని సైతం చంకన వేసుకొని నడవలేని వయసు అయినా సరే అవ్వ తాతలు ఈ నడుగొండ మీదకి వచ్చి నిలిచింది. ఇంత బాగా ఆలస్యమైనప్పటికీ ఆలస్యమైన ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడ కూడా చిరాకలేడు కనబడదు. చిక్కటి చిరునవ్వుతూ ఆప్యాయతను చూపిస్తూ ఆత్మీయతను పంచిపెడుతూ అనురాగాలను చూపిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఈ గ్రామంలో 1 కాదు 2 కాదు 3 కాదు, దాదాపుగా 4 విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టి ప్రతి చోట కూడా నేను మాట్లాడవలసిన పరిస్థితి వస్తే కొంచెం కష్టమైన పరిస్థితి వస్తుంది అన్న సంగతి దయచేసి గుర్తెరగవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ఇంతకు ముందే సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది కాబట్టి ఏ ఒక్కరు కూడా జగన్ వచ్చి 2 నిమిషాలు మాట్లాడాడు పోయాడు అని మరోలా భావించవద్దు అని సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. జగన్ మనవాడు. జగన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అని సహృదయంతోనే అర్థం చేసుకుని చిరునవ్వుతోనే సాగనంపవలసిందిగా మరీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున ప్రార్థిస్తున్నాను.